హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో మన ఏపీలో జాబ్ కొట్టాలి, సో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుంటుంది, మాకు మా ఇంటి దగ్గరే చాలా బాగా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆశపడే అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. ఫ్రెండ్స్, మీ సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టాలంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. కేవలం డిగ్రీ అర్హత అన్నమాట. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 42 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శాలరీ అనేది 18,500 రూపాయలు అయితే మనకు ఎవ్రీ మంత్ కూడా వస్తుందండి. 18,500 అనమాట. ఓకేనా, సో మీకు క్లియర్గా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎవరైతే డిగ్రీ అర్హత పెట్టుకొని జాబ్స్ కోసం చూస్తూ ఉన్నారో, అది కూడా ఒక్క నెలలో మీరు జాబ్లో కూర్చోవచ్చు అనమాట. అంటే సెప్టెంబర్ కల్లా మీరు జాబ్లో ఉంటారు. ఇప్పుడు ఆగస్ట్ కదా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీరు జాబ్లో ఉంటారనమాట. సో ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు మీకు. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఈ అర్హతలు ఏంటి, ఎలా సెలెక్షన్ చేస్తారు, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే కింద మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను పెట్టడానికి కూడా. ఓకేనా, సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా, సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైటు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు నోటిఫికేషన్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం అండి. సో మీరు వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందండి. సో వీళ్ళు ఇంకా లైక్ చేస్తున్నారు, సో కాబట్టి వీళ్ళకు ఆపర్చునిటీస్ని మేము పరిచయం చేయాలని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే, కొంతమంది మర్చిపోయింటారు, ఇప్పుడే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఇది ఫీల్డ్ జాబ్ కాదు, మనము డెస్క్ కంప్యూటర్ ముందు కూర్చొని హ్యాపీగా జాబ్ చేసుకునేది, టెన్షన్ ఉండదు. ఓకే, సో ఇక మొత్తంగా 14 పోస్టులు అయితే ఉన్నాయండి. 14 పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం 18,500 రూపాయలు రావడం జరుగుతుంది. మనకెక్కడ తెలుసా ఈ యొక్క ఉద్యోగం అంటే మనం చేయాల్సింది ఎక్కడ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఓకేనా, శ్రీకాకుళంలో మనం పనిచేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు అనమాట, ఏంటంటే అన్నా ఇది మన శ్రీకాకుళం అంటున్నారు కదా, మరి మిగతా జిల్లాల వాళ్ళు అప్లై చేయొచ్చా అని. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, శ్రీకాకుళంలో జాబ్ ఉంటుంది. అందుకే చెప్పాను, కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ జిల్లా ఏంటి అని చెప్పేసి. మనకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జాబ్స్ విడుదల చేస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇరుక్కోండి, ఖచ్చితంగా ఇరుక్కోండి. ఈ డిపార్ట్మెంట్లలో మీకు లైఫ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో నా మాట గుర్తుపెట్టుకోండి. సో దీనికి అర్హత ఏంటి అంటే, దీనికి అప్లై చేయాలంటే మన దగ్గర ఏం అర్హత ఉండాలి. ఇక్కడ మనకు చూడండి 3 రకాల అర్హతలు ఇచ్చారు. వీటిల్లో ఏదున్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. జాగ్రత్తగా వినండి. మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్. బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ ఉండాలి మీ దగ్గర, లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA డిగ్రీ ఉండాలి. ఇది కూడా లేదా బీకామ్ కంప్యూటర్స్ చదివి ఉండాలి. సో ఇది కూడా లేదన్నా అంటే బీటెక్ ఐటీ డిపార్ట్మెంట్లో కానీ, CSCలో కానీ, ECEలో కానీ. సో ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో ఏదో ఒక్క దాంట్లో మీకు డిగ్రీ ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇదంతా కాదు అంటే MCA చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, MSc IT చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, MTech చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. MTechలో ITలో కానీ, CSCలో కానీ, ECEలో కానీ. సో ఇక్కడ అనమాట. సో ఇవన్నీ మాకు లేవన్నా అంటే చూడండి, గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్స్ యాజ్ ఎలెక్టివ్, అంటే డిగ్రీ కంప్యూటర్స్ అంటే ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకుని ఉంటారనమాట, ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని ఉంటారు. సో నార్మల్ డిగ్రీ చదివి ఎలెక్టివ్ సబ్జెక్ట్ చదివి ఉంటారు కదా, కంప్యూటర్స్ చదివి ఉండాలండి. కంప్యూటర్స్ పైన నాలెడ్జ్ ఉండాలి, వీళ్ళ ఇంటెన్షన్ అదే అనమాట.
సో లేకుంటే పీజీ డిప్లొమా చేసి ఉన్నా కూడా, పీజీ డిప్లొమా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే డిగ్రీ నార్మల్గా పూర్తి చేసి ఉంటారు మీరు, ఓకేనా. నార్మల్ డిగ్రీ వాళ్ళకి చెప్తున్నాను, మీరు డిగ్రీ అనేది నార్మల్గా పూర్తి చేసి ఉంటారండి. కానీ పక్కన సపరేట్గా ఒక గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయినా చేసి ఉండాలి మీరు, ఓకేనా. అందుకే పీజీడీసీఏ అన్నారనమాట, అంతే, ఓకే. సో ఇలాంటి అర్హతలు ఉంటే మాత్రం మిస్ చేయొద్దు. మనకేం స్కిల్స్ కావాలి జాబ్లో చేరితే, మనం ఎలాంటి వర్క్ చేయాలి అంటే డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ, టైపింగ్. సో టైపింగ్ అనేది సర్టిఫికేట్లు ఏమి అడగట్లేదు వీళ్ళు, మాకు 35 words per minute కావాలి, 30 words per minute కావాలి అడగట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే టైపింగ్ స్పీడ్. కాబట్టి దీనికి మీరు ఏం చేస్తారు, ఇంతవరకు మాకు టచ్ లేదన్నా, అసలు కంప్యూటర్లో టైపింగ్ మాకు టచ్చే లేదు, డిగ్రీ ఉంది, కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంది కానీ టైపింగ్ లేదు అనే వాళ్ళకి చెప్తున్నాను, రోజు 1 గంట సేపు, 1 గంట లేదా అర్ధ గంట సేపు సిస్టమ్ ముందర కూర్చొని ఒక ప్యాసేజ్ పెట్టుకొని టైప్ చేయడం ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. పెద్ద విషయం కాదనమాట టైపింగ్ అనేది, మీకు అలవాటు అవుతుంది ఫింగరింగ్, ఓకేనా. తర్వాత ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ పీపీటీ, వీటిల్లో మంచి స్కిల్స్ ఉండాలి మీకు. ఫెమిలారిటీ విత్ డేటా ప్రాసెసింగ్ టూల్స్, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ అదర్ ఎసెన్షియల్ కంప్యూటర్ ఫంక్షనాలిటీస్, కంప్యూటర్లో వర్క్ చేసేదానికి కావాల్సిన నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి, ఓకే. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటున్నారనమాట. సో మీకు ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్సెట్రా, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్, గవర్నమెంట్ పోర్టల్స్ గురించి మీకు సిలబస్ అంటే ఎగ్జామ్ పెడతారు, ఇవే మీరు చదవాలి. దీనిపైనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. చాలామంది ఎగ్జామ్ ఏం చదవాలన్నా అంటారు కదా, అందుకే చెప్తున్నాను. అందుకే నా వీడియో ప్రతిదీ కూడా చాలా అంటే మీరు జాగ్రత్తగా వినాలన్నమాట, ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సిలబస్ ఇచ్చారు కదా, ఇది మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్ యూసేజ్, గవర్నమెంట్ పోర్టల్స్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి. దీనిపైనే మీకు ఎగ్జామ్ పెడతారు. ఇది కానీ మీరు మంచిగా ప్రావీణ్యం సంపాదిస్తే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే అండి. సో చూడండి, ఓసీ అభ్యర్థులు ఎవరైనా సరే అండి 18 ఏళ్ళు నిండి ఉండాలి. ప్రతి ఒక్కరి జాబ్స్కి అప్లై చేయాలంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. సో ఇక ఓసీ అభ్యర్థులు అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ మాత్రమే వస్తారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి 42 ఏళ్ల వరకు వయసు అర్హత ఉంది, 18 to 42 years అనమాట. ఇక మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైన బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇక్కడ వీళ్ళు ఓబీసీ వాళ్ళు కూడా వచ్చేస్తారండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి ఏంటంటే 47 ఏళ్ల వరకు వయసు అర్హత ఉంది, ఓకేనా. కాబట్టి ఏజ్ లిమిట్ ఉపయోగించుకోండి. ఇక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే వికలాంగులు ఉంటారు కదా, అది మీరు అంధత్వం కానీ, వినికిడి లోపం కానీ, లేకపోతే శారీరక లోపం కానీ ఏదైనా పర్లేదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే చాలు. 52 ఏళ్ల వరకు వయసు అర్హత ఇచ్చారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్స్ ఆల్రెడీ ఆర్మీలో కానీ అలా డిఫెన్స్లలో పనిచేసి రిటైర్ అయింటారు కదా, వాళ్ళకు 50 ఏళ్ల వరకు అనమాట, ఓకేనా. సో ఇక వీటికి అప్లై చేసుకోవాలంటే ఫీజు ఎలా పే చేయాలి, ఎంత పే చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మనము ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి. ఒక బ్యాంక్కి వెళ్ళి, జాతీయ బ్యాంక్కి, ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట ఏ పేరుతో తీయాలి డీడీ అని, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం అనే పేరుతో మీరు ఆగస్ట్ 20వ తారీఖు లోపల బ్యాంక్కి వెళ్ళి ఎంత తీయాలి ఫీజు. ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు తీయాలండి. ఓసీ అభ్యర్థులు చెప్తున్నాను, జనరల్ కేటగిరీ వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరూ కూడా ఎంత తీయాలి ఫీజు, 350 రూపాయలు తీయాలండి. క్లియర్ కదా, ఎంత తీయాలో మీకు అర్థమైంది కదా, ఏ పేరుతో తీయాలో కూడా అర్థమైంది, ఎప్పటి లోపల తీయాలో కూడా మీకు అర్థమైపోయింది జాగ్రత్తగా. సో ఇది గమనించి దాని ప్రకారంగా చేసుకోండి. ఇక దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ నీడ్ టు అప్లై. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్న మేము ఇంతకుముందు అంటే తెలంగాణ విడిపోకముందు ఇక్కడ చదివాము, ఆంధ్రప్రదేశ్లోనే చదివాము, మాకు లోకల్స్, ఎందుకంటే వీళ్ళు లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారనమాట. సో అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ స్టడీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే అదే లోకల్ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేస్తారు. సో చాలామందికి తెలంగాణ వాళ్ళకు కూడా ఈ లోకల్ క్యాండిడేట్ ఉంటుందన్నమాట, అంటే వాళ్ళు చదివి ఉంటారు మన ఏపీలో. సో వాళ్ళు ఏంటంటే ఈ జీవో ఉంది చూడండి, 132 జీవో, సో 133 జీవో, దీని ప్రకారంగా అంటే 2014 కంటే ముందు సో మీరు ఈ యొక్క మైగ్రేట్ అయ్యి ఉండాలి. ఆ రూల్స్ వర్తిస్తే మీకు లోకల్ క్యాండిడేట్ వస్తుందన్నమాట మీకు కూడా. సో ఓకే, ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అప్లికేషన్స్ స్క్రూటినీ చేస్తారు, అంటే అన్నీ కరెక్ట్గా అప్లై చేశారా లేదా చెక్ చేస్తారు. అన్నీ ఉన్న వాళ్ళకు సో వీళ్ళు 2 ఎగ్జామ్స్ పెడతారు. ఒకటి ఏంటంటే 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నీకు చెప్పాను కదా కంప్యూటర్ సిలబస్ అని, వాటిపైనే ఉంటాయి.
తర్వాత ప్రాక్టికల్ కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్, దీనికి కూడా మనము ల్యాబ్లో అంటే కంప్యూటర్ ముందర కూర్చొని చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది మన టోటల్గా 100 మార్కులకు ఉంటుంది. 60 మార్కులు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు వెయిటేజ్ తీస్తారు. 20% ఏంటంటే మీరు డిగ్రీలో మంచి మార్కులు కలిగి ఉంటే మీకు మెరిట్ వస్తుంది అనమాట, ఒక 20%. ఇక 10% వెయిటేజ్ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్స్, ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. ఇక మిగతా 10% ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 4 నుంచి సో ఆగస్ట్ 20వ తారీఖు వరకు సాయంత్రం 4:30 కల్లా మీరు ఇక్కడ చూడండి, ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ నేను అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటెస్టెడ్ కాపీస్ అటాచ్ చేసి, ఏదైతే మీరు మీ యొక్క విద్యార్హత సర్టిఫికేట్లు, స్కిల్ సర్టిఫికేట్లు, లోకల్ అది స్టడీ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఎప్పటి లోపల పంపించాలి, ఆగస్ట్ 20వ తారీఖు లోపల పంపించాలి. ఎక్కడికి పంపించాలి చూడండి, ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం, ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీరు అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాదండి, మనకు గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించాలన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు చూడండి, నోటిఫికేషన్ కూడా మీకు అన్ని క్లియర్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి మీరు. ఆ డేట్స్ మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలామంది ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ కొట్టాలని చూస్తూ ఉంటారు, అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.